ప్లీజ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆకస్మికంగా బదిలయ్యారు సార్. ప్రాధాన్యం లేని హెచ్ఆర్డి సంస్థకు డైరెక్టర్గా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు సార్. అంటే ఇది ఒక సహజంగానే కామనర్కు విచిత్రంగానే కనబడుతుంది. ప్రవీణ్ ప్రకాష్కి అంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ అందుకున్న అధికారి షోకాజ్ నోటీస్ ఇచ్చిన అధికారిని ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఉంటుందో తెలియదు, ఐఎమ్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ ఏదున్నా ఇట్ లుక్స్ స్ట్రేంజ్. ఎందుకంటే షోకాజ్ నోటీస్ అందుకున్న అధికారి ఆ నోటీస్కు కాజ్ చెప్పకుండా డైరెక్ట్ నోటీస్ ఇచ్చినతనే ట్రాన్స్ఫర్ చేశారు. క్లియర్గా కనబడుతుంది. ఒక చీఫ్ సెక్రటరీని నార్మల్గా ట్రాన్స్ఫర్ చేయడం. చీఫ్ సెక్రటరీ పోస్టే చాలా ఎండ్ ఆఫ్ ద కెరీర్లో వస్తుంది. ఏదో మధ్యలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ ఉన్నప్పుడు రాదు. సో చీఫ్ సెక్రటరీ ది హెడ్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. మీరు చీఫ్ సెక్రటరీని ఇలా అకస్మాత్తుగా తొలగించడం వల్ల మొత్తం అధికార వ్యవస్థ మొరేల్ పైన ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే అనుకోవచ్చు, చూడండి ముఖ్యమంత్రి మా జగన్ ఎంత గట్టాడు, తీసుకాడితే చీఫ్ సెక్రటరీ పడిపోతాడు అని కేరింతలు కొట్టే రాజకీయ కార్యకర్తలు ఉండొచ్చు. కానీ పాలనా వ్యవస్థలో ఒక డిమారలైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్, ఎల్వి సుబ్రహ్మణ్యం తప్పు చేస్తే దానికో ప్రొసీజర్ ఉంటుంది, ప్రవీణ్ ప్రకాష్ తప్పు చేస్తే దానికి ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలాంటి పరిణామాలకు తీశాయి. సో ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ హోదాలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి చీఫ్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఏ మెసేజ్ పంపుతుంది? ఇక రాబోయే చీఫ్ సెక్రటరీ స్వతంత్రంగా పనిచేయగలరా? అందువల్ల చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండొచ్చు, దట్ ఇస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ ట్రాన్స్ఫర్ చేసిన తీరు మాత్రం డెఫినెట్గా అది సానుకూలమైన ప్రభావం మాత్రం ఉండదు. అది రాంగ్ ఇంపాక్ట్, రాంగ్ మెసేజ్ మాత్రం పోతుంది. అంటే ఐఏఎస్ అధికారులలో ఒక డిమారలైజ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే చీఫ్ సెక్రటరీకి ఈ పరిస్థితి ఉంటే ఇక నా పని ఏంటంటే కలెక్టర్లు కానీ జాయింట్ సెక్రటరీస్ కానీ అడిషనల్ సెక్రటరీస్ కానీ అనుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక స్టీల్ ఫ్రేమ్ అంటారు. సర్దార్ పటేల్ ఒక మాట మాట్లాడాడు, ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇది స్టీల్ ఫ్రేమ్ అని. అంటే రాజకీయ నాయకత్వం ఫుట్బాల్ ఆడరాదు వీళ్ళతోనే. కానీ వాళ్ళ స్టీల్ ఫ్రేమ్ ఎక్కడిది? అసలు అది థర్మోకోల్ ఫ్రేమ్ అని తేలిపోయింది కదా. సో చీఫ్ సెక్రటరీని ఇలా ట్రాన్స్ఫర్ చేసిన విధి విధానం మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. ఇక రెండవది, అసలు దీని రూట్స్లోకి వెళ్తే ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ట్రాన్స్ఫర్ ఒకటి తెలియజేస్తోంది. చీఫ్ సెక్రటరీ కన్నా చీఫ్ మినిస్టర్స్ ఆఫీసే శక్తివంతమైంది అని. అంటే న్యాయంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి చీఫ్ సెక్రటరీ నాయకుడు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో పనిచేసే అధికారులు. ఎందుకంటే సీఎం ఆఫీస్లో పనిచేసే అధికారులకు కూడా నియామకాలు చీఫ్ సెక్రటరీ నుంచే రావాలి. కానీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనే ఒక మెసేజ్ దీనివల్ల వెళ్ళడం వల్ల అధికారం కేంద్రీకృతమై ఉండి ఎవరు పనిచేయరు. మాకెందుకు తంటాలు, సీఎంఓ నుంచి ఎప్పుడు అక్షంతలు పడతాయో. ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఈ సీఎంఓ అనేది సూపర్ క్యాబినెట్గా మారిపోతుంది. అంటే ఈ సూపర్ క్యాబినెట్ మంత్రుల కన్నా, అసలు చీఫ్ సెక్రటరీల కన్నా, ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారుల కన్నా కూడా చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండి సమర్థవంతంగా కోఆర్డినేట్ చేస్తే అది ఎఫిషియన్సీ పెరుగుతుంది, తప్పు కూడా కాదు. కానీ ఇవాళ జరుగుతున్నది అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్నే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సూపర్సీడ్ చేస్తుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సూపర్సీడ్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది సహజంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక రాంగ్ నోషన్. అంటే అడ్మినిస్ట్రేషన్లో హైరార్కీ ఉంటుంది. సో ఈ సూపర్ హైరార్కీ క్రియేట్ అవుతుంది. దీంతో పాటు కొత్తగా ఇప్పుడు అడ్వైజర్ల గోళగోళ ఉంది. ఇప్పుడు హోంమంత్రికి ఒక అతను తీసుకొచ్చి పెట్టారు. సో అమ్మ నువ్వు ఆయన సలహా తీసుకొని పనిచేయని. ఇంకొకరు ఈ బీడీ అడ్వైజర్లు, పబ్లిక్ పాలసీ అడ్వైజర్లు, రకరకాల అడ్వైజర్లు అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఎవరు మాటినాలి? సో ఉదాహరణకు సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉంటాడు. సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరు మాటినాలి, ఎవరు అడ్వైస్ ఫాలో కావాలి? తన పైన చీఫ్ సెక్రటరీ అడ్వైస్ ఫాలో కావాలా? చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవారు అడ్వైస్ ఫాలో కావాలా? లేదా చీఫ్ మినిస్టర్కు కొత్తగా అపాయింట్ అయిన అడ్వైజర్ల ఫాలో కావాలా? తన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫాలో కావాలా?
ఇన్ని సెంటర్స్ ఆఫ్ పవర్, ఇన్ని లేయర్స్ ఆఫ్ పవర్ మీరు పెడితే హౌ కెన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫంక్షన్? ఇప్పుడు మీరు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇస్ ఎ వెరీ సీనియర్ ఆఫీసర్. సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్కు నలుగురు ఉంటారు బాసులు అన్నట్టు. చీఫ్ సెక్రటరీ ఎట్లాగో బాస్ ఉంటాడు, ఎందుకంటే అందరు సెక్రటరీలకు ఆయన బాస్ కనుక. చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ చూస్తాడు, సో అతనికి బాస్ ఉంటాడు. అతను రెండో బాస్. మూడో బాస్ ఏంటి? పబ్లిక్ పాలసీ అడ్వైజర్ కూడా ఉన్నారు. పబ్లిక్ పాలసీ అడ్వైజరు లేదు, ఎడ్యుకేషన్కి ఎవరైనా అడ్వైజర్ ఉన్నారో, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే హెల్త్కి ఎవరైనా అడ్వైజర్లు ఉన్నారో, ఇరిగేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఇరిగేషన్కి ఒక అడ్వైజర్ ఉంటారు. సో ఇవి ఆ అడ్వైజర్ల మాట వినాలా? అంటే ఇప్పుడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ మాట వినాలా? సీఎంఓ కార్యాలయంలో ఇరిగేషన్ చూసే ఆఫీసర్ మాట వినాలా? ఇరిగేషన్కు ప్రభుత్వ అడ్వైజర్ మాట వినాలా? జనరల్గా పబ్లిక్ పాలసీకి ఒక అడ్వైజర్ ఉన్నాడు, ఆయన మాట వినాలా? మరి ఎవరు మాట వినాలి? సో ఇరిగేషన్ మినిస్టర్ మాట వినాలా? ఇన్ని లేయర్స్ ఆఫ్ పవర్ మీరు క్రియేట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్లో గందరగోళం రాదా? ఇది జగన్ ప్రభుత్వానికి కూడా ప్రమాదకరమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నది ఏంటంటే ఒక మల్టీ లేయర్స్, ఒక మనకు తెలియకుండానే ఎక్స్ట్రా హైరార్కీస్ క్రియేట్ అవుతున్నాయి. రొటీన్గా అడ్మినిస్ట్రేషన్లో ఒక హైరార్కీ ఉంటుంది. అదే డిప్యూటీ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇది ఒక హైరార్కీ ఉంటుంది. సో ఈ హైరార్కీకి సంబంధం లేకుండా సీఎంఓ అండ్ అడ్వైజర్స్ వీళ్ళొక సూపర్ హైరార్కీ క్రియేట్ అయింది. ఇది ఈ హైరార్కీ ఆ హైరార్కీ మధ్య ఘర్షణ ఇప్పుడు జరుగుతున్నదే కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం వర్సెస్ ప్రవీణ్ ప్రకాష్ ఏంటి? ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమో జనరల్ అడ్మినిస్ట్రేషన్, మొత్తం అడ్మినిస్ట్రేషన్ హెడ్, చీఫ్ సెక్రటరీ. ప్రవీణ్ ప్రకాష్ ఏమో సీఎం కార్యాలయంలో ఉన్నాడు. సో మోర్ యాక్సెసిబుల్ టు సీఎం ఆదేశాలు లేకుండా ఈ పని జరగదు కదా. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఆందోళన ఏమి వ్యక్తమవుతుందంటే అసలు ముఖ్యమంత్రి దొరకడం లేదు. నేను చాలామంది పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడాను, మంత్రులతో కూడా మాట్లాడాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ఇవాళ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం, సీనియర్ అధికారులు కూడా వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇవాళ ఏంటంటే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యమంత్రి చుట్టూ ఒక కోటరీ పనిచేస్తుంది. ఆ కోటరీ అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రుల కన్నా వాళ్ళు మోర్ పవర్ఫుల్, ఐఏఎస్ అధికారుల కన్నా మోర్ పవర్ఫుల్. సో ఈ కోటరీ కొంత అఫీషియల్గా క్రియేట్ అవుతుంది, కొంత అన్అఫీషియల్ కూడా క్రియేట్ అవుతుంది. అందువల్ల ఈ అడ్మినిస్ట్రేషన్లో షాడో అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది అనేది ఒక అనుమానం. మల్టిపుల్ లేయర్స్ మీరు ఆలోచించారు. ఇప్పుడు ఉదాహరణకు చీఫ్ సెక్రటరీ ఉన్నారు, సీఎం అడ్వైజర్ అజయ్ కలాం ఉన్నాడు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఈజ్ మోర్ పవర్ఫులా, అజయ్ కలాం మోర్ పవర్ఫులా? న్యాయంగా అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం మోర్ పవర్ఫుల్ ఉండాలి. కానీ సీఎంకే అడ్వైజర్ కదా అజయ్ కలాం, మరి ఆయన ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఉంటారు కదా. సో ఇద్దరు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు, కింది స్థాయి ఆఫీసర్కు అజయ్ కలాం ఫోన్ చేసి ఒకటి చెప్తాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి ఒకటి చెప్తారు. ఆయన ఎవరు మాట వినాలి? ఇంత గందరగోళం ఉంటే ఎట్లా అడ్మినిస్ట్రేషన్లో? అందువల్ల ఎల్వి సుబ్రహ్మణ్యం అరెస్ట్ అదేదో ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రవీణ్ ప్రకాష్ల మధ్య వ్యక్తిగత పంచాయతీ కాదు. ఇట్ టెల్స్ వాల్యూమ్స్ అబౌట్ హౌ ద జగన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ రన్నింగ్. జగన్ నాయకత్వంలో పాలనా వ్యవస్థ, పాలనా యంత్రాంగంలో ఏం జరుగుతుంది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. చాలా కేంద్రీకరణ జరుగుతోంది, చాలా అధికార కోటరీలు, ఇన్ఫ్లుయెన్స్లు క్రియేట్ అవుతున్నాయి, సూపర్ హైరార్కీలు క్రియేట్ అవుతున్నాయి, సూపర్ క్యాబినెట్ క్రియేట్ అవుతున్నాయి, అధికార వ్యవస్థకు మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ బాసిజం క్రియేట్ అవుతుంది. ఇది ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అన్ అడ్వైజబుల్ ట్రెండ్.